హాయ్ నమస్తే అండి. ఈరోజు పిఆర్ కిచెన్కి స్వాగతం. నేను చేయబోయే రెసిపీ చాలా రుచికరమైనది, అలాగే చాలా టేస్టీగా ఉంటుంది. మరి కావాల్సిన పదార్థాలు చూపిస్తాను, చూసేయండి. మరి చూడండి, ఒక ఉల్లిపాయ పెద్ద సైజు, కారం, ఉప్పు, ధనియాల పొడి, 2 గుడ్లు, అలాగే ఒక గుప్పుడు బాగా ఉడకబెట్టి పెట్టుకున్న, శుభ్రం చేసి బాగా ఉడకబెట్టుకున్న మిల్ మేకరు. మెయిన్ ఇంగ్రీడియంట్స్ చూపించాను, ఇప్పుడు చేసే విధానం చూపిస్తాను, చూసేయండి. చాలా రుచిగా ఉంటుంది. ఇందులో కొద్దిగా ఉప్పు వేసానండి, ఒక పావు స్పూన్ ఉప్పు, అలాగే కొద్దిగా కారం వేసి జల్లుకుని దీంట్లోనే మనం గరం మసాలా కొద్దిగా వేసుకుని ఒకసారి కలిపేసుకునండి. 2 ఎగ్గులు పగలగొట్టిదిగోండి ఇలాగ. మరి ఇలా చేసుకుంటే అండి మటన్ కన్నా చికెన్ కన్నా సూపర్ ఉంటుందండి, చాలా బాగుంటుంది. చూడండి, ఇదంతా మొత్తం మీరు గట్టితోటి కలుపుకోవాలని కలుపుకోవచ్చు. నేనైతే చేతితోటి కలిపేసాను. చూడండి, ఇలా కలిపేసుకుని ఒక అరగంట వదిలేయండి. ఉప్పు వేసాను, ఇప్పుడు కొంచెం ఉప్పు తక్కువగా ఉంది, ఉప్పు వేసాను. ఇలా కలిపేసుకుని పక్కన పెట్టుకున్నాం అనుకోండి, ఒక పావు గంట పెట్టుకోండి. మొత్తం ఇదంతా చూసి అంతా లాక్కుని చాలా బాగుంటుంది. ఇప్పుడు 2 స్పూన్లు ఆయిల్ వేసానండి, అందులో ఉల్లిపాయలు వేసేసాను. ఉల్లిపాయలు వేసి వేయింతానండి. ఇప్పుడు కూడా మిల్ మేకర్ కూరలు వండేటప్పుడు జాగ్రత్తగా మిల్ మేకర్ని బాగా ఉడకబెట్టాలి. అందులోంచి వాటర్ తీసేయాలండి, బాగా పిండేయాలి. అప్పుడే పెర్ఫెక్ట్గా మనం అనుకున్న విధిగా కూర రెడీ అవుతుంది. కూర అయినా ఫ్రై అయినా ఏదైనా సరే అప్పుడు చాలా రుచికరంగా చాలా అద్భుతంగా ఉంటుంది. దీంట్లో కారం ఉప్పు వేసాను వేగిపోయినాక. అలాగే ధనియాల పొడి వేసాను, గరం మసాలా, ధనియాల పొడి ఇవన్నీ వేసి చూడండి, ఒకసారి కలిపేద్దాం. ఇలా అలా చేసుకుంటే అండి టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది, చాలా అద్భుతంగా ఉంటుందండి, మామూలు అద్భుతం కాదండి. ఇలా చేసుకోండి. చేసుకుని మీకు కర్రీస్ చూడండి, కర్రీ పాయింట్లు గట్రా పెడతారు కదా, వాళ్ళకి కూడా ఇది చాలా యూజ్ఫుల్ అవుతుందండి. బాగా రిచ్గా కొంటారు. ఇందులో 1 కప్పు పెరుగు వేసానండి. 1 కప్పు అంటే 1 కప్పు వేసాను పెరుగు వేసి. ఇది కూడా బాగా మగ్గి నూనె తేరాలండి, అలాగైతేనే బాగుంటుంది. మీరు ఏ రెస్టారెంట్కి వెళ్ళినా సరే ఇలాంటి టేస్ట్ చాలా చాలా రుచిగా ఉంటుంది. ఎందులోకైనా చాలా బాగుంటుందండి. ఇప్పుడు దీన్ని చూడండి, మనం ఎలాగా కౌంట్ చేసుకోవాలనేది, కర్రీస్ ఎలా మనం ఇది ఇప్పుడు మరి ఒక 30-40 తీసుకోండి. మీరు కావాలనుకుంటే ఇంకా పెద్ద సైజు ఉంటాయి, అవి కూడా తీసుకోండి. తీసుకుని ఇప్పుడు వేసాం కదా, ఇవి వేసిన తర్వాత మనం అస్సలు కదపకూడదండి. వేసిన తర్వాత అసలు కదపకండి, ఒక 10 నిమిషాల దాకా కదపకండి. ఇప్పుడు ఇక్కడ నాకు 3:39 చూపిస్తుంది, కానీ నాకు ఇంకా టైం ఎక్కువే పట్టింది. మీకు వీడియో కోసం మనకు తగ్గిపోతుంది తప్ప మేము తగ్గించేస్తాం కాబట్టి. చూసారా, ఎక్కువ వెంటనే తిప్పకూడదు, ఒక 10 నిమిషాలు పోయిన తర్వాత తిప్పాలండి. చూడండి ఎంత పెర్ఫెక్ట్గా, ఎంత పొడి పొడిగా వచ్చిందో, చాలా బాగుంటుంది రెసిపీ. ఇది చపాతీ రైస్లోకి కూడా చాలా బాగుంటుంది. రైస్లోకి సూపర్ ఉంటుంది, చపాతీలో బాగుంటుంది, అలాగే మన బిర్యానీలో కూడా చాలా బాగుంటుందండి. మీకు నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. వీడియో పూర్తిగా చూడండి. ఇంకా మంచి మంచి ఇన్ఫర్మేషన్లో మంచి మంచి వీడియోలు మీకు అందించడానికి నాకు సహకరించండి. ఉంటానండి, చపాతీతో ఎంజాయ్ చేద్దాం. బాయ్.